హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదేంది ఇలా ఉంది, మంచి రెసిపీ అంటుంది అనుకుంటున్నారా? అవునండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మనకైతే ఎక్కడ అంగట్లో దొరికేదైతే కాదు, మనం సొంతంగా తయారు చేసుకోవాల్సిందే. కానీ ఇది ఎలా ఏం చేశాను అనేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో అంతా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఏందనుకుంటున్నారా? ఇదైతే జున్నండి. ఇలా చూడండి, మనకి చాలామందికి ఇష్టమే కదండి జున్ను పాలు. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇవి వచ్చేసి ఒరిజినల్ ఆవు పాలేనండి, మనకు కల్తీ పాలు అయితే కాదనమాట. మన వీడియోలో కూడా ఆవు చాలాసార్లు నేను పూజ చేస్తూ చూపిస్తూ ఉంటాను కదా. ఆవు అయితే డెలివరీ అయిందనమాట. అయిన తర్వాత ఇలా జున్ను పాలు అయితే ఇచ్చారు. ఆ జున్ను పాలతో వచ్చేసి జున్ను అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఆవు పాలు అయితే భలే ఉంటాయి కదండి. ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ పచ్చగా బాగుంటుంది కదా. అందుకోసం ఇలా చూడండి జున్ను పాలు ఇవి. ఇట్లా ఒరిజినల్ జున్ను పాలతో చేసుకుంటే గిన్న సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. మనం ఏం చేస్తామంటే ఇలా పాలు దొరక్క కొన్ని పాలు మనం ప్యాకెట్ పాలు ఇరుగ్గొట్టుకొని అలా జున్ను చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఒరిజినల్ పాలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఒరిజినల్ పాలు అయితే అందరికీ దొరకవు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా తక్కువ కదా ఇప్పుడు ఆవులు అవన్నీ. అందుకోసం దొరకవు. ఏమంటే మాకు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. అందుకోసం ఇలా ఎప్పుడైనా అలా తీసుకొని ఆవు డెలివరీ అయినప్పుడు అలా ఇస్తే చేసుకుంటూ ఉంటాం అనమాట మేము ఇంట్లో. కానీ నాకు జున్ను అయితే చాలా ఇష్టం అండి, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ ఆవులు ఇలా గేదెలతోనే పెరిగిందన్నమాట. అందుకోసం నాకు జున్ను కానీ పాలు కానీ నెయ్యి కానీ చాలా చాలా ఇష్టము. కానీ ఇప్పుడైతే ఒరిజినల్ పాలు ఒరిజినల్ పెరుగు అస్సలు దొరకట్లేదు టౌన్లో ఉండి. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇలా దొరికినప్పుడు అయితే ఇంకా చాలా ఇష్టంగా చేసుకొని తింటాం అనమాట. చూడండి ఎంత బాగా జున్ను అవుతుంది కదండి. కొద్దిసేపులోనే జున్ను అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు? మీరేమైనా వేరే ప్రాసెస్లో చేస్తే అయినా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇలాగే అంత బాగా ఉడకనిస్తానండి. ఒక 10-15 నిమిషాలు ఉడికితే జున్ను అనేది బాగా రెడీ అవుతుంది. అప్పుడు వచ్చేసి మనకి స్వీట్కి సరిపడే బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు అండి. నేనైతే బెల్లమే వేసాను అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ఏమంటే మా పిల్లలు లేరు, ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కదా. కానీ ఇంకా ఎప్పుడో వచ్చేది. ఇవి అయితే నిలువుగానే ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చేసుకొని తినాల్సిందే. అందుకోసం నేను మా ఆయనకి అని చెప్పేసి చేశాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది జున్ను అయితే. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసము యాలకుల పౌడర్ అయితే వేసాను అనమాట. యాలకులు కొన్ని. ఇలా అండి, మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? మనకి ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది ఆవు పాలతో జున్ను చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అనేసి. చాలామంది ఇట్లా ఒరిజినల్గా కానీ తినింటారు. ఇప్పుడైతే కింద దొరకక తినమంతే, కానీ దొరికితే కూడా చాలా బాగుంటుందండి. అసలు కనీసం ఒక గ్లాస్ పాలు కూడా దొరకవండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకోసం ఇంకా ఇలా ఎప్పుడన్నా ఇట్లా ఒరిజినల్ దొరికినప్పుడు అయితే తప్పకుండా రెడీ చేసుకొని తింటాము. ఇలా చూడండి, ఇంకా అంతే అండి, ఈజీ అనమాట. ఇంకా వాటర్ అంతా ఓడేసి ఇలా జున్ను చేసుకొని తినేయడం అంతే. ఇంకా దాంట్లోకి ఏంది కలపాల్సిన పని లేదండి. ముందే మనము బెల్లం కూడా వేసాను కాబట్టి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం అయితే ఏముండదు. యాలక్ పౌడర్ వేసిన కొంచెం టేస్ట్ అయితే అమృతం అండి. అస్సలు ఇంకా ఆవు పాలు అంటేనే అమృతం కదా. అందులో జున్ను ఇంకా అమృతమే అమృతం. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇలా తీసేసుకొని చల్లారిన తర్వాత వేడికింటే కొద్దిగా చల్లారిన తర్వాత తిన్నామంటే గిన్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు తినేని వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎంత కింద టేస్ట్ ఉంటుందని చెప్తున్నా అనేది. చూడండి అసలు గడ్డలాగా ఎంత బాగా, చూస్తుంటే ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా. చూడండి వేడిగా ఇలా వేడికింటే చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుందండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.